కావేరికి ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా చిన్ని విషయంలో పెద్ద షాక్ తగులుతుంది. అయితే చిన్ని "నేను రానమ్మా, నేను మావయ్య ఇంటికి వెళ్ళను. బాలరాజుతోనే ఉంటాను" అనడంతో అసలు కావ్యకి దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా తనతో కూర్చొని మాట్లాడదామన్నా కూడా అక్కడ ఒక పక్కన జైలరు ఇంకా తను ఖైదీనే కదా! అందుకని అసలు ఎందుకని ఇంత మూర్ఖంగా మారిపోయింది చిన్ని అని చెప్పేసి మదన పడుతూ ఉంటుందనమాట. ఎందుకంటే ఏ తల్లికైనా సరే అంత చిన్న పిల్ల అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! అయితే ఇక ఈలోపు ఏమవుతుందంటే అక్కడికి ఈ జైలర్ భైరవి వచ్చి చాలా కోపంగా చూస్తుంటుందనమాట. చూస్తూ కావేరి దగ్గరికెళ్ళి "కావేరి నీ కథలు, నీ కథాంశాలు అన్నీ ముగిసిపోయాయా?" అంటుంది. "ఏంటి మేడం మీరనేది నాకు అర్థం కావట్లేదంటే, నువ్వు బలవన్మరణం చేయాలి అనుకున్నావు కదా! చనిపోవాలనుకున్నావు కదా! అది నీ తోటి ఖైదీలకి, ఇక్కడున్న పిచ్చి సెంట్రీలకి చెప్పు గానీ నాకు చెప్పొద్దు నువ్వంటే, దేని గురించి మేడం మీరు మాట్లాడేదంటే, ఇదిగో దీని గురించి. నువ్వు కా నేను పెట్టే ఇబ్బందులకి నువ్వస్సలు లొంగవు. నీకు జైల్లో కన్నా బయట ఏదో చాలా ముఖ్యమైన పనుంది. ఆ ముఖ్యమైన పని కోసం నీ ప్రాణాలు కూడా తెగించి నువ్వు బయటికెళ్దామని అనుకున్నావు. అలాగే బయటకు వెళ్ళే ప్రయత్నం కూడా చేశావు. కానీ బయట ఏం జరుగుతుందనే విషయం పైన నాకు క్లారిటీ లేదు. కానీ తెలుసుకుంటా. ఇక మాయా ఫకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్టుగా నీ ప్రాణాలు, నీ జీవితం బయట ఉన్న ఏ ఎలుకలోనో ఉందన్న విషయం నాకు అర్థమైపోయింది. నువ్వు నేను పెట్టే టార్చర్‌కైతే మాత్రం చనిపోవాలనుకోలేదు. ఏదో ఉంది కావేరి అంటూ నేను ఖచ్చితంగా తెలుసుకుంటానని అనుకుంటుందనమాట. అనుకుని ఆ గాయాన్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. అయితే కావ్యకి కొంచెం భయం మొదలవుతుందనమాట. అంటే తను ప్రాణాలకు తెగించి చిన్నికి ఏదో చెప్పాలని బయటికెళ్తుంది. కానీ చిన్ని ఏంటి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మని బయటికి తీసుకురావాలి అంటే బాలరాజు బతికుండాలి. బాలరాజు గనక సాక్ష్యం చెప్పకపోతే ఇంక తన జీవితంలో ఎప్పటికి కూడా కావ్యాన్ని బయటికి తీసుకురాలేదు. ఎందుకంటే దేవ ఎప్పుడు కూడా తను చేసిన తప్పు ఒప్పుకోడు. ఉన్న ఒక్క మెమరీ కార్డ్ సాక్ష్యం తగలడిపోయింది. ఇంకేం చేస్తుంది చిన్ని? అందుకని వాళ్ళ అమ్మ కోసం ఇదంతా చేస్తుంది. కానీ ఆ విషయం ఏంటి కావేరికి తెలీదనమాట. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.